అంటే ప్రభు జన్మించినప్పుడే. అందుకని ప్రతి వారు వారి వారి గ్రామాలకు వెళ్ళిపోవాలంటే నజరేతు నుండి నిండు చూలాలుగా ఉన్న మరియను వెంటబెట్టుకొని బెత్లెహేముకు వచ్చాడు యోసేపు. అక్కడ స్థలము లేనందున, సత్రములో కూడా స్థలం లేనందున, సత్రం బయట పశువుల్ని కట్టేసే గుహలో, అక్కడ పశువులు తినే గడ్డి మేసే తొట్టిలో, ఆ వేడి గడ్డిలో ప్రభువును పరుండబెట్టాడు. లోకాన్నే సృష్టించిన సృష్టికర్తకు స్థలం లేకపోవటం ఏంటి? ఈ రోజును చూడండి, క్రిస్మస్లో అన్నిటికీ స్థలం ఉంటుంది, క్రీస్తు ఉండడు అక్కడ. క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థం. లేక ఒక బిడ్డ పుట్టింది ఒక తల్లికి ఇతర దేశాల్లో, చలి దేశాల్లో. ఆ బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టి పెద్ద ఫంక్షన్ చేసి అందరినీ పిలిపించుకుందట, నాకు బిడ్డ పుట్టాడు చూద్దురు కానీ రండని. అందరూ వచ్చారు, చాలా చక్కగా డెకరేట్ చేశారు, కేకులు తెచ్చారు, లైట్లు పెట్టారు, అందరూ వచ్చారు. అందరూ సంతోషంగా ఒకళ్ళొకళ్ళు కలుసుకొని పలకరించుకుంటున్నారు. మరి కేక్ కట్ చేద్దామని బెడ్డేది అని అడగగానే, అయ్యో ఏది బెడ్డేది అని తల్లి వచ్చిన వాళ్ళందరూ ఎదగడం మొదలుపెట్టారు. ఎక్కడ కనపడలేదు ఇంట్లో, ఏమైపోయింది అని చూస్తుంటే ఆ బిడ్డను ఎంట్రన్స్లో ఒక ఉయ్యాల్లో తొట్టులో పడుకోబెట్టింది ఆమె. ఈ వచ్చిన వాళ్ళందరూ చలి దేశం వాళ్ళకి కాబట్టి ఓవర్ కోట్ వేసుకుంటారంటే, ఈ కోటు మీద మోకాళ్ళ కిందకుండే దళసరి కోట్లు ఉంటాయి. ఆ కోట్లు వేసుకొని వచ్చే వాళ్ళందరూ వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు అది తీసి ఏం చేస్తారంటే ఉయ్యాల మీద పడేశారు. వచ్చిన వాళ్ళందరూ కోట్లు దాని మీద పడేశారు. బెడ్డేది అంటే తల్లికి చాలాసేపటికి గుర్తొచ్చింది ఉయ్యాల్లో ఉందని. గబగబా కొన్ని 100 కోట్లు బయటికి తీసేటప్పటికీ ఊపిరాడక బిడ్డ చచ్చిపోయిందంటే. ఫంక్షన్ ఎవరికి? అన్ని ఏర్పాట్లు చేశారు కానీ బిడ్డను పట్టించుకోవాలి. అలాగే ఉంది వాళ్ళ క్రిస్మస్. ఇవాళ క్రీస్తుకు చోటు లేని స్టేజీల మీద నాట్యాలు ఉంటాయి, ఆరంభాలు ఉంటాయి, కేకులు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి, క్రిస్మస్ తాత ఉంటాడు, అన్నీ ఉంటున్నాయి కానీ అక్కడ క్రీస్తుకు చోటు లేదు. క్రీస్తుకి మనం చోటు ఇవ్వాలి. యాయిరు కుమార్తె చనిపోయింది, నువ్వు రావద్దయ్యా చనిపోయిందని చెప్తే, లేదు నేను వస్తానన్నాడు ప్రభు. వచ్చేటప్పటికి బిడ్డ చచ్చిపోయిందని తెలియగానే, ఇప్పుడు కొంచెం మనకు సంబరాలు తక్కువ. వాళ్ళు బిడ్డ చచ్చిపోతే సంతోషపడేవాళ్ళు, పుట్టితే ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు తెలుసో తెలీదో. ఏంటంటే అలాంటి సంబరంలో ఆ చచ్చిపోయినప్పుడు బోర్లు బ్యాండ్ల మేళాలు వచ్చాయంట, ఫోటోగ్రఫర్లు వచ్చారంట, పూలదండలు తెచ్చారంట, అవన్నీ గొళ్ళు చేసేవాళ్ళు వచ్చారంట, డబ్బులకి ఏడుస్తారంట కొంతమంది. వాళ్ళందరూ వచ్చి ప్రభువు లోపలికి వెళ్ళినమ్మంటే వాళ్ళు ప్రభువుకు చోటు ఇవ్వడం లేదట. ఎందుకంటే ప్రభు వస్తే అవి లేచిపోతాయి, పండగ అంతా ఏమైపోద్ది, బోర్లన్నీ ఏమైపోతాయి, ఇంకా ఇవన్నీ లాస్ వచ్చేస్తుంది, ఫొటోస్ పనికి రావు కదా. అక్కడ ఒక మాట ఉంది, స్థలం ఇవ్వండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? స్థలం ఇవ్వండి, మీరు నాకు స్థలం ఇవ్వండి, మీరు అద్భుతం చూస్తారు మీ జీవితంలో. స్థలం ఇవ్వండి, మరణించిన ఆ బిడ్డలోనికి నేను జీవం తెస్తాను. ఈరోజు అదే మాట చెప్తున్నాడండి. మీ పండగల్లో ఆయనకి స్థలం ఉండాలి, మీ ఇంటిలో ఆయనకి స్థలం ఉండాలి, మీ హృదయంలో ఆయనకి స్థలం ఉండాలి, మీ జీవితంలో ఆయనకి మొదటి స్థలం ఉంటే మీరు చేసేదంతా సఫలమవుతుంది. పండగ సంతోషం కాదు, ప్రభువునందు సంతోషించడం. నా కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని యేసయ్య చేశాడో అన్నది ఆలోచించి, కలువరి సిలువలో మేకులు కొడుతున్నప్పుడు చూసి మనం ఒకవేళ అయ్యయ్యో అని కన్నీరు గారుస్తామేమో కానీ, దేవునితో కూడా కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టి, పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి, మన కొరకు ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా, కేవలం స్థలము లేనివాడిగా, ఒక పశువులు గడ్డి వేసే తొట్టెలో పరుండబెట్టవలసిన స్థితికి తన్ను తాను తగ్గించుకున్నాడు అన్నది మనం చూసినప్పుడు ఆశ్చర్యపడాలి.